మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. ప్రభాస్ నటించిన క్రేజీ సినిమాల 4K ప్రింట్ల హడావిడి కూడా పీక్స్ కి చేరిపోయింది. ఈ మధ్య స్టార్ హీరోల క్రేజీ సినిమాలని 4K లోకి మార్చి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ప్రభాస్ నటించిన క్రేజీ సినిమాలు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన వర్షం ని 4K లో రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పుట్టినరోజున అందరి హీరోలని మించి వర్షం, బిల్లా వంటి సినిమాలతో సెలబ్రేట్ చేసుకోవాలని ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి వర్షం రిలీజ్ డేట్ మార్పు రూపంలో భారీ నిరాశ ఎదుర్కోబోతుంది. అక్టోబర్ 23న వర్షం 4K ప్రింట్ ని రిలీజ్ చేయడం లేదని తెలిసింది. ఆ సమయంలో కేవలం బిల్లా 4K ప్రింట్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ని దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం బేడియా. ఇది ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రీచర్ కామెడీ జానర్ మూవీగా పేర్కొనబడుతోంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సౌత్ భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన తరువాత బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నారు. తాము నటించే హిందీ చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేసే రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది గంగూబాయ్, లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్రం వంటి సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అయ్యాయి. రామ్ సేతు, పఠాన్, జవాన్, టైగర్ 3 వంటి హిందీ చిత్రాలను తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలోకి లేటెస్ట్ గా భేడియా కూడా వచ్చి చేరింది. చిత్రాన్ని జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ లో దినేష్ విజాన్ నిర్మించారు. ప్రచార చిత్రాలతోనే ఈ మూవీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. హీరో వరుణ్ ధావన్ ఇండస్ట్రీలోకి వచ్చిన 10 ఏళ్లైన సందర్భంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సర్ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన నందమూరి బాలకృష్ణ అదే ఊపుతో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK 107 ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK 107 ప్రాజెక్ట్ ని శృతి హాసన్ హీరోయిన్ గా మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం హీరో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విదేశాల్లో పలు కీలక ఘట్టాలను పూర్తి చేసిన చిత్ర బృందం హైదరాబాద్ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. టీజర్ తో ఇప్పటికే భారీ అంచనాలని రేకెత్తిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బ్లాక్ షర్ట్ గల్ల లుంగితో కనిపించిన తీరు అభిమానుల్లో మాస్ యూఫోరియాని క్రియేట్ చేసింది. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమా మరింత పవర్ఫుల్ గా ఉండనుందనే సంకేతాల్ని మేకర్స్ అందిస్తున్నారు. మూవీకి పవర్ఫుల్ టైటిల్ ని అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి 8:15 కొండారెడ్డి బురుజు సాక్షిగా బ్లాస్టింగ్ అప్డేట్ తో టైటిల్ ని ప్రకటించబోతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అంతటి బస్ క్రియేట్ అయిన మూవీ బ్రహ్మాస్త్ర. ఎందుకంటే ఈ మూవీని దర్శక ధీరుడు రాజమౌళి స్పాన్సర్ చేశారు, ముందుండి ప్రచారం నిర్వహించారు. సెప్టెంబర్ 30వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి కలెక్షన్లు వచ్చాయి. రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ది కాశ్మీర్ ఫైల్స్ ను అధిగమించి సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కు రంగం సిద్ధమైంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం నవంబర్ 4 నుంచి బ్రహ్మాస్త్ర డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ప్రసారం ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.